హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ గ్యారేజ్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. సో హుండైలో ఒక కొత్త కార్ వచ్చింది అండ్ ఇది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ ఈ కారు మాత్రం చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. అండ్ బేసిక్గా ఇంతవరకు మనం హుండైలో ఇలాంటి కార్ అయితే చూడలేదు. అండ్ ఈ కార్ వచ్చేసి 6 సీటర్ కెపాసిటీలో వచ్చేస్తుంది అండ్ 7 సీటర్ కెపాసిటీలో కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ కార్ ఏంటనుకుంటున్నారా? హుండై అల్కాజార్. సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ ఈ కార్ ప్రోమో చూసేయండి. చూస్తున్నారండి, హుండై అల్కాజార్ కార్ మాత్రం బీభత్సంగా ఉంది. అండ్ ఇందులో మాన్యువల్ టైప్ ఉంది, ఆటోమేటిక్ టైప్ ఉంది. అండ్ మెయిన్గా హుండై నుంచి వచ్చినంత సక్సెస్ఫుల్ మోడల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హుండైలో మనకు బాగా వినిపించే పేరు క్రెటా i20. ఇక తర్వాత అల్కాజార్ 100% అవుతుందని గ్యారంటీ ఇవ్వగలను. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంజన్ దగ్గర మనం చూసుకోవచ్చు, ఇది 1.5 లీటర్ ఇంజన్ అండ్ ఇది డీజిల్ ఇంజన్. అండ్ దీని రన్నింగ్ మాత్రం చాలా సూపర్గా ఉంది, ఫంక్షనింగ్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఫ్రంట్లో చూసుకోవచ్చు, సిగ్నేచర్ గ్రిల్ హుండై వాళ్ళది చాలా కొత్తగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. మనం పాత కార్స్లో చూస్తుంటాం క్రెటా లేకుంటే డిఫరెంట్ కార్స్ అంటే వేరియస్ బ్రాండ్స్లో కూడా సిగ్నేచర్ గ్రిల్స్ అనేవి మోడల్ని బట్టి చేంజ్ అవుతుంటాయి. ఇలా దీనికి మాత్రం చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్, ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్స్. అండ్ ఇక్కడ కింద మనం చూసుకోవచ్చు ఎల్ఈడి ఫాగ్ లైట్స్. సో దీని ద్వారా ఏంటంటే మనకు లైటింగ్ దగ్గర కూడా 3 టైప్స్ ఆఫ్ లైటింగ్స్ ఇచ్చారు కాబట్టి అడ్జస్ట్మెంట్ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ కార్ రన్ చేసేటప్పుడు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా హ్యాపీగా పీస్ఫుల్గా డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు స్కిడ్ ప్లేట్స్, ఇవి కూడా కొత్తగా డిజైన్ చేశారు. అండ్ దీని కలర్ ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్రాక్షన్ అనేది హుండై వాళ్ళు ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే ఇది 360 డిగ్రీస్ కెమెరా కార్. మనం ఇక్కడ హుండై లోగో కింద చూసుకోవచ్చు, ఇక్కడ కెమెరా వచ్చేసింది. అండ్ ఇక్కడ ఫ్రంట్లో కూడా పార్కింగ్ సెన్సార్స్ కూడా వచ్చేసాయి. ఇక్కడ సైడ్ పార్ట్లో కూడా మనం చూసుకుంటే 18 ఇంచ్ టైర్ రేడియస్. ఇది యాక్చువల్లీ ఇంతకు ముందు వచ్చేసి 17 ఇంచ్ టైర్ రేడియస్ ఉంటుండే, బట్ ఇది 1 ఇంచ్ పెరిగింది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అలాయ్ వీల్ వచ్చేసి ఇది డైమండ్ కట్ అలాయ్ వీల్. అండ్ ఇది హుండై లోగోతో వచ్చేసింది. అండ్ దీని ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. టైర్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. అండ్ మెయిన్ ఏంటంటే రోడ్ గ్రిప్ కి బాగా అంటే లైక్ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా చాలా స్మూత్ గా లైక్ ఎక్కడైనా గుంతలు వచ్చినా కొంచెం రిలాక్స్ గా వెళ్ళే విధంగా అయితే టైర్ డిజైన్ చేశారని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మనం సైడ్ కి చూసుకుంటే సైడ్ మిర్రర్స్, దీని గురించి చాలా స్పెషల్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఉండేది చాలా చిన్నగా, బట్ ఇక్కడ ఉన్న పెద్ద బెనిఫిట్ ఏంటంటే దీనిలో ఎన్నో ఆప్షన్స్ వచ్చేసాయి. ఫస్ట్ థింగ్ మనకి ఇండికేటర్స్ వేసినప్పుడు ఎల్ఈడి ప్రొజెక్షన్స్ చేశారు. అండ్ ఇక్కడ కింద మనం చూసుకుంటే 360 డిగ్రీ కెమెరా అని చెప్పా కదండి. సో ఈ మిర్రర్ కింద మనకి ఒక కెమెరా వచ్చేసింది. అండ్ ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ పెడల్ ల్యాంప్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు పవర్ విండోస్. అండ్ డోర్ కూడా చాలా స్టైల్గా ఫినిషింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. నిజంగా కార్ మాత్రం చాలా ముద్దుగా అంటే లైక్ ఒక అట్రాక్టివ్ వేలో కనిపిస్తుందని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మిర్రర్ ఫంక్షనింగ్ కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు మనం ఏంటంటే కార్ ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలంటే కొంచెం హార్డ్గా ఉంటుండే, బట్ ఈ డోర్స్ మాత్రం ఫుల్ రఫ్ అండ్ టఫ్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం పైన చూసుకోవచ్చు రూఫ్ రైల్స్ కూడా బాగా ఇచ్చేసారు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే మనం టాప్ అండ్ కార్స్ తీసుకున్నప్పుడు ఫీచర్స్ అన్ని మనకు అందుబాటులోనే ఉండిపోతాయి. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేవి మనకు మళ్ళీ బర్డెన్ అవ్వకుండా కంపెనీ వాళ్ళు చాలా బాగా డిజైన్ చేస్తారని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫుట్ రెస్ట్ కూడా. ఇక్కడ దీనికి చూడండి చాలా కార్స్లో ఫుట్ రెస్ట్ ఉంటుంది, కానీ ఇక్కడ దీనికి రబ్బర్ డిజైన్ చేశారు. దీని ద్వారా ఏంటంటే మనం లైక్ ఇన్సైడ్ వెళ్ళినా కానీ దిగేటప్పుడు కానీ మనం ఫుట్ రెస్ట్ యూజ్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు తడి ఉన్నప్పుడు జారి పడుతుంటాం. సో దీని ద్వారా ఏంటంటే మన ఫుడ్ కూడా ఒక చిన్న గ్రిప్ వస్తుంది, మనం కూడా కొంచెం కంట్రోల్గా ఉండగలుగుతాం. సో చూస్తున్నానండి సైడ్ ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. నిజంగా కార్ అవుట్ సైడ్ ఇలా ఉంది, బట్ ఇన్సైడ్ మాత్రం సూపర్ డూపర్గా ఉంది. ఫస్ట్ మనం అవుట్ సైడ్ రివ్యూ అయిపోయి కొట్టేసి ఇన్సైడ్ వెళ్దాం. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది డీజిల్ కార్. అండ్ మెయిన్గా దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 50 లీటర్స్. దీని మైలేజ్ వచ్చేసి 1 లీటర్కి 20.4 కిలోమీటర్స్ మనం ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇది మాన్యువల్లో.
అండ్ ఇంకా మనం ఆటోమేటిక్ వెళ్ళేసరికి 18.1 మైలేజ్ మనకి ఈజీగా వస్తుంది. ఇందులోనే మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, పెట్రోల్ కార్ మైలేజ్ ఎంత ఇస్తుందని. సో పెట్రోల్ వచ్చేసి 14.5 లీటర్స్ ఇస్తుంది మాన్యువల్లో, అండ్ ఆటోలో వచ్చేసి 14.2 లీటర్స్ ఇస్తుంది. సో వేరియంట్ ప్రకారం డీజిల్ ద బెస్ట్ అని నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్, ప్రజెంట్ ఉన్న హై ప్రైసెస్ ఆఫ్ ఫ్యూయల్కి మనకి డీజిల్ కార్ అయితే చాలా బెస్ట్. అండ్ మెయింటెనెన్స్ పరంగా మనం రోజు యూజ్ చేస్తాం కాబట్టి డీజిల్ ఇంజన్స్ ఆర్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో కంపేర్ టు వేరే కార్స్ ఈ కార్ అయితే కొంచెం అంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్తో చాలా అద్భుతంగా మార్కెట్లోకి వచ్చిందని అయితే నేను 100% చెప్పగలుగుతా. ఇక్కడ చూసారు కదండి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, ఇవి కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ దీని ఫంక్షనింగ్ విధానం కూడా చాలా స్మూత్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అల్కాజార్ లోగో, అండ్ ఇది సిగ్నేచర్ అంటే ఏంటంటే టాప్ అండ్ కార్స్కి అలా ఇస్తారనమాట. అండ్ ఇక్కడ మనం హుండే లోగో చూస్తున్నాం, అల్కాజార్ లోగో కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవాలి. సో మెయిన్గా చాలా మందికి ఏంటంటే ఈ పేరు పలకడానికి కొంచెం కష్టం ఉండొచ్చు, కానీ అల్కాజార్ అనేది చాలా స్పెషల్గా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు పైన ఇక్కడ రేడియో ఇండికేషన్ అనేది ఉంది. అండ్ కింద మనం చూసుకుంటే ఇక్కడ కూడా ఒక కెమెరా ఉంది అండ్ విత్ 4 పార్కింగ్ సెన్సార్స్. దీని ద్వారా ఏంటంటే మనం పార్కింగ్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్లో మనం చాలా స్పెషల్గా చెప్పుకోవాల్సింది బూట్ స్పేస్ గురించి. అండ్ ఇందులో 3 టైప్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తాయి. ఈ బూట్ స్పేస్ అనేవి మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. మెయిన్గా ఇక్కడ చూస్తున్నానండి 180 లీటర్స్ ఇది జస్ట్ ఇంత బూట్ స్పేస్ మాత్రమే. ఒకవేళ మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ సీట్స్ మనం హోల్డ్ చేసుకోవచ్చు. హోల్డ్ చేసుకున్నప్పుడు అయితే మనకి ఈజీగా 579 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. ఇంకా మనం ఫ్రంట్ సీట్స్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు. అది హోల్డ్ చేసుకున్నప్పుడు 1051 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. సో ఇక్కడ దీనిలో ఉన్న స్పెషల్ థింగ్ ఏంటంటే కార్ చూడడానికి ఇంత వైడ్గా ఉన్నా ఓకే వెనకాల కూర్చుంటే మనకి ఏసీ వస్తుందా రాదా ఇలా చాలా డౌట్స్ ఉండొచ్చు. ఏం డౌట్స్ లేదు, ఎక్కడ కూర్చున్నా ఏసీ ప్రొజెక్షన్ అనేది మనకి ఈజీగా కనిపిస్తున్నాయి. చాలా ఈజీగా కార్ మొత్తం ఏసీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ లైక్ 1 మినిట్ 2 మినిట్స్లోనే మొత్తం కార్ అంతా కూల్ అయిపోతుంది. అంత బాగా ఏసీ ఫంక్షనింగ్ అనేది ఇచ్చేసారు. సో కార్ బాగానే ఉంది. లైక్ ట్రావెలింగ్ పరంగా మనం ఏమైనా థింగ్స్ పెట్టుకోవాలనుకుంటున్నా మనం అంటే వెళ్ళే పర్సన్స్ బట్టి మనం ఈజీగా సీట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ బూట్ స్పేస్ కూడా పెంచుకోవచ్చు. మీ అందరికీ డౌట్ ఉండొచ్చు, సరే స్పేర్ వీల్ ఎక్కడ ఉందని. డౌట్ పడొద్దండి, స్పేర్ వీల్ ఇక్కడ ఉంది. అండ్ స్పేర్ వీల్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవాలి కింద డిజైన్లో. అంటే ఎప్పుడైనా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు డౌట్స్ ఉంటాయి, ఏమైనా రోడ్ తగులుతుంది అది ఇదని. ఏం లేదు, హైట్ పరంగా చాలా హైట్ ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ దీని లుక్స్ పరంగా కూడా కొన్నిసార్లు దూరం నుంచి చూస్తే మనకు ఒక హై టైప్ ఆఫ్ కార్ చూస్తున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కదా, ఆ కలర్స్ మీరు ఏమన్నా షోరూమ్ విజిట్ చేయాలనుకుంటే షోరూమ్ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. సో ఈజీగా మీరు షోరూమ్ విజిట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన కార్ మీరు పర్చేస్ చేసుకొని వెళ్ళొచ్చు. దీని ప్రైస్ డీటెయిల్స్ అనేవి నేను ఇంటీరియర్ ఎక్స్ప్లెయిన్ చేసాక చెప్తాను. సో ఇప్పుడు ఇంటీరియర్ వ్యూ చూద్దాం. నిజంగా మీరు అందరు ఫిదా అయిపోతారు ఇంటీరియర్ వ్యూ చూస్తే, ఎందుకంటే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ హుండై ఈజ్ బ్యాక్ ఇన్ ద మార్కెట్ అనే విధంగా అయితే దీన్ని డిజైన్ చేశారని చెప్పుకోవాలి. సో లెట్స్ గో టు ఇంటీరియర్. సో హుండై అల్కాజార్ నిజంగా ఐఎమ్ సో హ్యాపీ టు రివ్యూ దిస్ కార్ మాత్రం చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. నిజంగా ఇన్సైడ్ కూర్చున్నప్పుడు కూడా నేను ఇంత హైట్ ఉన్నా కానీ బట్ నాకు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చాలా ఈజీగా కూర్చున్నాను. అండ్ ఇంకా ఏంటంటే స్పెషల్ థింగ్ సీట్ అడ్జస్ట్మెంట్ కూడా 8 వేస్లో వచ్చేసింది. సో దీని ద్వారా అంటే మనం ఈజీగా సీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంతమంది షార్ట్ ఉంటారు, కొంతమంది హైట్ ఉంటారు. సో వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి కంఫర్ట్ ఉంటుందో డ్రైవింగ్ అదే విధంగా వాళ్ళు సీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు టెలిస్కోపిక్ స్టీరింగ్ కూడా వచ్చేసింది. దీని ద్వారా ఏంటంటే సో మనం సీట్ అడ్జస్ట్ చేసుకున్నాక మనం ఏ డ్రైవింగ్లో కంఫర్ట్గా ఉంటామో ఆ డ్రైవింగ్లో మనం అడ్జస్ట్ చేసుకొని స్టీరింగ్ని హ్యాపీగా మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ కమింగ్ టు ద డోర్ పార్ట్, ఇక్కడ డోర్ పార్ట్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మెయిన్గా మనం సైడ్ ఇండికేటర్స్ని హ్యాండిల్ చేసే విధానం. అండ్ ఇక్కడ వచ్చేసి 4 స్క్రీన్స్ అంటే 4 విండో స్క్రీనింగ్స్ అనేవి అప్ సైడ్ డౌన్ చేసుకునే విధానం. సో ఇక్కడ చైల్డ్ లాక్ కూడా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ డోర్ ఓపెన్ చేసే విధానం కూడా ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ కార్లో స్పెషల్ థింగ్ బోస్ స్పీకర్స్ వచ్చేసాయి. నిజంగా ద బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా లగ్జరీ కార్స్లోనే ఇలాంటి హై ఎండ్ స్పీకర్స్ వస్తుంటాయి. సో హుండైలో బోస్ స్పీకర్స్ రావడం, అది కూడా ఈ కార్లో మొత్తం 8 స్పీకర్స్ వచ్చేసాయి. సో ఎవరైనా మ్యూజిక్ లవర్స్ ఉండి లేకుంటే మూవీ లవర్స్ ఎవరైనా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం మ్యూజిక్ పరంగా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే అంత బాగా ఇచ్చారు. అండ్ ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే మనం లోపల ఎంత సౌండ్ పెట్టుకొని మ్యూజిక్లో ఎంజాయ్ చేస్తున్నా సౌండ్ డిస్టర్బెన్స్ అనేది అవుట్ సైడ్కి వెళ్ళదు. దీని ద్వారా ఏంటంటే మనం ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా మన పరంగా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం సైడ్లో చూసుకోవచ్చు ఇవన్నీ ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ లెదర్ ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా అంటే ఈ మ్యాట్ ఫినిషింగ్లో కూడా కలర్స్ కూడా చాలా
చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా కార్స్లో ఏంటంటే ఇంటీరియర్ పరంగా కొంచెం అట్రాక్టివ్ కలర్స్ ఉన్నాయనుకోండి, మనం కూడా ఒక జాయ్ఫుల్గా వెళ్ళొచ్చు. కొన్నిసార్లు కలర్స్ నచ్చలేదు అనుకో అదే ఆలోచిస్తున్నాం, ఇది మనకు కొంచెం డిస్ట్రాక్షన్ ఇస్తుందని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఏసీ ఫంక్షనింగ్ గురించి నేను 5 స్టార్ రేటింగ్ పెట్టారనుకోండి 7-8 ఇస్తాను, అంత బాగా ఏసీ ఫంక్షనింగ్ అనేది ఉంది. అండ్ ఇక్కడ మనం సైడ్లో చూసుకోవచ్చు, ఇక్కడ లైట్ ప్రొజెక్షన్ అడ్జస్ట్మెంట్ అనమాట. సో ఏంటంటే మనం ట్రావెల్ చేస్తుంటాం, కొన్నిసార్లు మనకు లైట్ అర్థమైపోతుంటుంది ఎక్కువ యూజ్ చేస్తున్నాం. సో మనం దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకు కూడా ఈజీగా బ్యాటరీ సేవ్ అవుతుంది అండ్ ట్రావెలింగ్ పరంగా కూడా మనకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మోషన్ ఆఫ్. సో ఇదేంటంటే మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు కొంచెం కొన్నిసార్లు ఓవర్టేక్ చేస్తుంటాం. ఈ ఓవర్టేక్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే కొన్నిసార్లు లైక్ వెహికల్ అనేది లైక్ అటు ఇటుగా క్లమ్జీ అవుతుంటుంది. సో ఈ బటన్ ఆన్ చేసుకున్నప్పుడు ఏంటంటే వెహికల్ అనేది కంట్రోల్గా ఉంటుంది అండ్ వీల్స్ కూడా ఒకటే బేస్లో రన్ అవుతాయి. ఇక తర్వాత ఇక్కడ కనిపిస్తుంది పి అనేది, ఇది పార్కింగ్ టైప్ది. సో ఇది మనం ఈజీగా అర్థం చేసుకునేదే. అండ్ కమింగ్ టు ద స్టీరింగ్ పార్ట్ వచ్చేసరికి కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ మెయిన్గా ఏంటంటే ఈ స్టీరింగ్ కూడా చాలా హార్డ్గా ఉంది అండ్ చాలా స్మూత్ హ్యాండిల్ చేసే విధానంగా ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు లైక్ వైపర్స్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ ఇండికేటర్స్ అనేవి ఇచ్చేసారు. అండ్ ఇక్కడ వాయిస్ కమాండ్స్తో మనం కార్ని ఆపరేట్ చేయొచ్చు. మీ అందరికి అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను చూడండి ఈ బటన్ ప్రెస్ చేశాను, ఓపెన్ సన్ రూఫ్. సో చూస్తున్నారండి సన్ రూఫ్ ఎలా ఓపెన్ అయిపోతుందో. సో వాయిస్ కమాండ్స్ కూడా చాలా క్విక్గా రిసీవ్ చేసుకుంటుంది. సో సింపుల్గా ఇప్పుడు నేను సన్ రూఫ్ క్లోజ్ చేయాలనుకోండి, ఈ బటన్ ప్రెస్ చేసి హ్యాపీగా డ్రైవ్లో ఉన్నాను, క్లోజ్ సన్ రూఫ్. సో చూస్తున్నారండి ఎంత క్విక్గా రెస్పాన్స్ అవుతుందో. దీని ద్వారా ఏంటంటే టెక్నాలజీ అంటే లైక్ ఇంటర్నెట్ని కరెక్ట్గా సింక్ చేశారు అండ్ ఎక్కడ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాప్ లేకుండా చాలా బాగా ఫంక్షనింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ మనం చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ వచ్చేసింది. క్రూజ్ కంట్రోల్ అనేది మీకు తెలిసిందే, ఎక్కడికైనా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు లైక్ అక్కడ స్పీడ్ లిమిట్ బోర్డ్స్ ఉంటాయి, లేకుంటే మనం ఒకటే స్పీడ్లో వెళ్ళాలనుకుంటాం. సో అప్పుడు మనం స్పీడ్ లాక్ పెట్టేసుకుంటాం అనుకోండి, మనం అదే హైవేలో అదే స్పీడ్లో వెళ్ళిపోవచ్చు. సో దీని ద్వారా ఏంటంటే మనకు కూడా కొంచెం బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు, మైలేజ్ పరంగా సేవ్ చేసుకోవడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చే చాలా కార్స్లో కొన్ని మోడ్స్ వస్తున్నాయి, ఈకో మోడ్, డ్రైవింగ్ మోడ్, ట్రాన్సిషన్ మోడ్. సో ఈ మోడ్స్ ఏంటంటే మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు మనకు ఒక ఫీల్ ఉంటుంది, నాకు స్పోర్ట్స్ మోడ్లో వెళ్ళాలని ఉంది, నాకు ఇలాంటి మోడ్లో వెళ్ళాలని. సో అలాంటి వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ మోడ్స్ అనేవి ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఈ ట్రాక్షన్ ఏంటంటే కొన్నిసార్లు రెయిన్లో లేకుంటే హిల్లీ ఏరియాస్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు లేకుంటే మడ్లో వెళ్తున్నప్పుడు అప్పుడు ఇంజన్ ఫంక్షనింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే కొంచెం టైట్గా ఉంటుంది కదా రన్ అయ్యేటప్పుడు. సో ఈ ట్రాక్షన్ కూడా ఆన్ చేసుకున్నప్పుడు మనకు వెహికల్ చాలా ఈజీగా స్మూత్గా ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే బయటపడే విధంగా అయితే డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మనం ఫ్రంట్లో చూసుకోవచ్చు, కొంతమందికి ఏంటంటే టెక్నాలజీ అప్డేట్ అయిపోయింది, గేరింగ్ సిస్టమ్ అనేది ఇక్కడికి వచ్చి గేర్స్ వేసే సిస్టమ్ అనేది చాలా తగ్గిపోయింది. సో స్టీరింగ్ దగ్గర మనకి గేర్స్ వచ్చేసాయి, ఇక్కడ ప్లస్ మైనస్ అని కనిపిస్తుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఈజీగా గేర్స్ వేసుకుంటూ హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో లేదు నేను ఇక్కడే గేర్స్ వేసుకుంటా అంటే సో ఇక్కడ మన గేర్ రాడ్ ఉంది, దీని ద్వారా మనం ఇక్కడ నుంచి గేర్స్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ కార్లో కనిపించే ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఫ్రంట్లో కనిపించే డిస్ప్లే. ఈ డిస్ప్లే వచ్చేసి 10.25 ఇంచ్ డిస్ప్లే. అండ్ ఈ డిస్ప్లేలో ద టచ్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా సెన్సిటివ్గా ఉంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా ఫంక్షన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెట్టింగ్స్లో కూడా కొన్ని ఆప్షన్స్ ఇచ్చేసారు. అండ్ మెయిన్గా ఈ కార్లు ఏంటంటే ప్రతి ఇక్కడ డ్రైవింగ్ సీట్స్ కానీ కార్నర్స్ దగ్గర కొన్ని లైట్ ఇండికేటర్స్ అనేవి పెట్టేశారు. సో దీని ద్వారా ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారండి సెట్టింగ్స్లో వెహికల్ ఇక్కడ కలర్ చేంజ్. సో ఈ కలర్ చేంజ్లు ఇప్పుడు చూడండి నేను ఎల్లో పెట్టాను, బ్లూ పెట్టాను, ఆరెంజ్ పెట్టాను. సో దీని ద్వారా ఏంటంటే ఇలా కలర్స్ నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు నైట్ టైమ్స్ కనుక మీరు ఈ కార్ రైడ్కి వెళ్తున్నప్పుడు మీ కార్ మొత్తం ఒక లేజర్ రోప్తో కట్టేసినట్టు ఉంటుంది. ఆ కలరింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పుకోవాలి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనకు ఫ్రంట్లో వచ్చే డిస్ప్లేలో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్స్ వచ్చేసాయి. ఈ థీమ్స్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనం చూసుకోవచ్చు క్లస్టర్. ఈ క్లస్టర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి కొన్ని థీమ్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ 4 థీమ్స్ అనేవి కంపెనీ వాళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్స్ ఇక్కడ నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను, ఇక్కడ ఆపరేటింగ్ అనేది చేంజ్ అవుతుంది కదా, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దీని ద్వారా ఏంటంటే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఒక థీమ్ పెట్టుకుని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఇవంతా చాలా బాగా కొత్తగా నీట్గా డిజైన్ చేశారని చెప్పుకోవాలి. అండ్ సేఫ్టీ పరంగా కూడా ఈ కార్లో మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసాయి. సో మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా పీస్గా డ్రైవ్ చేయొచ్చు. ఏమన్నా ఇంజురీస్ అయినా కానీ ఎక్కువ డ్యామేజ్ అవ్వదు మనకు బాడీ. ఇక్కడ చూసుకోవచ్చు వైర్లెస్ ఛార్జింగ్. అండ్ ఈ కార్లో వచ్చిన బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే 2 వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసాయి. ఫస్ట్ టైం అనుకుంటా నేను చూసే కార్స్లో. సో దీనికి ఏంటంటే ఫ్రంట్లోనే మనం వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, మీరు చూస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనం వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అది ఎలా అనేది నేను వెనకాల కూర్చున్నప్పుడు చెప్తాను. అండ్ సీట్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి. అండ్ ఈ సీట్స్లో వచ్చిన ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మీకు ఒక బటన్స్ కనిపిస్తున్నాయి కదా సీట్ దగ్గర, ఫ్యాన్ సింబల్. సో ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకు చాలా వేడిగా ఉంది, ఓకే ఏసీ వేసుకున్నాం, కూల్ అయిపోయాం, కానీ ఇంకా స్వెట్ అనేది మనకి ఇన్బిల్ట్ ఉంటుంది, చాలా అన్ఈజీగా ఉంది డ్రైవింగ్ చేసేటప్పుడు. సో ఈ బటన్స్ కనుక మనం ఆన్ చేసుకున్నప్పుడు ఏసీ రన్నింగ్లో ఉన్నప్పుడు మనకు సీట్లోంచి కూడా ఒక కూల్ ఎయిర్ అనేది వస్తుంది. సో చాలా ఈజీగా అంటే బాడీ హీట్ మొత్తం తీసేస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే డ్రైవింగ్ చాలా కంఫర్ట్గా పీస్ఫుల్గా వేసుకుంటే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, సో డ్రైవింగ్ మోడ్. సో ఇవన్నీ మనకు తెలిసిందే. అండ్ ఇంకా మనకి ఇక్కడ ఆటో హోల్డ్ అండ్ పార్కింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ మీకు చెప్పేదంటే 360 డిగ్రీస్ కెమెరా. ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే మనకు 360 వ్యూ మొత్తం కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్లో కూడా ఏంటంటే
ఏంటంటే మనకి 2 USB ప్రొజెక్టర్స్ అనేసి వచ్చేసాయి. ఒకటి ఏంటంటే మనం ట్యాబ్కి కనెక్ట్ చేసుకోవచ్చు, ఇంకోటి ఏంటంటే మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఛార్జింగ్ కూడా కొంచెం ఫాస్ట్గానే అవుతుంది. ఇక్కడ ఫ్రంట్లో కూడా మనం పేపర్స్ అలాంటివి పెట్టుకోవడానికి చిన్న స్పేస్ అనేది ఇచ్చేసారు. అండ్ ఇక్కడ కూడా కో డ్రైవర్ సీట్ కూడా అడ్జస్ట్ చేసుకునే విధానం కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ప్రతి సీట్ కూడా ఒక లెదర్ ఫినిషింగ్ అనేది చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ కలర్స్ కూడా మీరు ఇన్సైడ్ గమనిస్తే బ్రౌన్ కలర్ అండ్ బ్లాక్ కలర్, ఈ లెదర్ ఫినిషింగ్ మొత్తం ఇన్సైడ్ అనేది కనిపిస్తుంది. అవుట్ సైడ్ మొత్తం వైట్ బ్లాక్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ కార్స్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ గ్రేడియన్స్ అనేవి చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో చూసినా అండి ఫ్రంట్ పార్ట్ లో ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ కూడా మనకు ఉన్నాయి. అండ్ ఫస్ట్ టైం నేను చెప్తున్నా థీమ్స్ కూడా మనం పెట్టుకోవడానికి హుండే వాళ్ళు లాంచ్ చేశారు. అండ్ ట్యాబ్స్ టచ్ కూడా అయితే నిజంగా మనం ఫోన్ ఎలా వాడతామో అదే విధంగా కనిపిస్తుంది. అండ్ ఇందులో గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అండ్ నావిగేషన్, రేడియో, మీడియా, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్. సో ఇవన్నీ మనం చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏసీ ఫంక్షనింగ్ విధానం కూడా మనకి ఈజీగా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సో ఈ కార్లో ఒక చిన్న ఫ్రిడ్జ్ వచ్చేసింది. మనం ఏమైనా చిల్లరని తీసుకొని బయటికి వెళ్తుంటాం, లేదంటే ఏదైనా చిన్న కూలింగ్ వాటర్ బాటిల్స్ లాంటివి క్యారీ చేస్తుంటాం, అలాంటివన్నీ మనం ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి కూడా మనకి ఏసీ వస్తుంది. అండ్ ఇన్సైడ్ కూలింగ్ వల్ల ఏంటంటే జస్ట్ కూల్నెస్ అనేది తగ్గకుండా అదే టెంపరేచర్లో లెవెల్గా పెట్టేస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సో ఇది వచ్చేసి ఎయిర్ ప్యూరిఫైర్ లాగా అనమాట. సో కొత్తగా వచ్చేసాయి, ఎందుకంటే కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో హుండే వాళ్ళు ఇంత అప్గ్రేడెడ్గా ఇలాంటి డిజైన్ వదలడం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని ద్వారా మనం ఇన్సైడ్ ఎయిర్ ఏదైనా పీల్చుకుంటుంటే మనకి ఏదైనా కొంచెం బ్యాక్టీరియా ఉన్నా, మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, లైక్ మనం బ్రీతింగ్లో కొన్నిసార్లు బ్యాక్టీరియా అట్లా వస్తుంది. సో అలా జెమ్స్ అనేటివి ఇలా ఎయిర్ ప్యూరిఫైర్ వల్ల మొత్తం డెడ్ అయిపోతాయి. సో దీని ద్వారా ఏంటంటే మనం ఫ్రెష్ ఎయిర్ తీసుకోగలుగుతాం. సో ఇది చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. నిజంగా ఈ డిజైన్ మాత్రం చాలా సూపర్ అని చెప్పుకుంటున్నా. అండ్ ఇక్కడ మనం కొంచెం వాటర్ బాటిల్స్ లాంటివి ప్లేస్ చేసుకోవడానికి ఒక చిన్న బూట్ స్పేస్ ఇచ్చేసారు. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉంది అన్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనం చూసుకోవచ్చు, వ్యూ పరంగా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఒక లగ్జరీ ఫీలింగ్ అనేది మనకి ఈజీగా కనిపిస్తుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఇది 6 సీటర్ కార్. 6 సీటర్ కార్లో ఏంటంటే ఇలా వస్తుంది డిజైన్. అండ్ 7లో ఏంటంటే ఇక్కడ బదులు ఒక చిన్న సీట్ వస్తుంది. సో దీని ద్వారా 3 పీపుల్ ఇక్కడ కూర్చోవచ్చు, బ్యాక్ సైడ్ 2 పీపుల్ కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే నేను మీకు చెప్పే కదండి ఒక చిన్న బూట్ స్పేస్ వచ్చేసింది ఇక్కడ. అండ్ ఇంకోటి వైర్లెస్ ఛార్జింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ నేను మీకు చూపించాను ఆల్రెడీ వైర్లెస్ ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలో. అండ్ ఇక్కడ చిన్న వాటర్ బాటిల్స్ అలాంటివి క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్లో కూడా మనకి USB ఛార్జింగ్ అనేది వచ్చేసింది. అండ్ ఇక్కడ నుంచి ఏసీ కూడా చాలా బాగా వస్తుందని చెప్పుకోవచ్చు. కొంచెం అప్గ్రేడెడ్ మోడల్ ఈ అల్కాజార్. దీంట్లో ఏంటంటే మనం ఇక్కడ చూస్తున్నాం కదండి, సో ఎవరైనా వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ వాళ్ళ ట్యాబ్స్ ప్లేస్ చేసుకోవడం కానీ, కొంచెం ఏదైనా థింగ్స్ ప్లేస్ చేసుకోవడం కానీ, సో జర్నీలో మీరు ఏమైనా బోర్ అవ్వకుండా కొంచెం ఎంజాయ్ చేయడానికి ఏదైనా ల్యాప్టాప్ పెట్టుకొని ఇట్లా చూసుకోవడానికి ఇది బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిన్న డ్రింక్స్ ప్లేస్ చేసుకోవడానికి, మనం ఎప్పుడైనా థియేటర్స్కి వెళ్ళినప్పుడు మనకు సీట్స్లో ఎలా వస్తాయో ఆ విధంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో డిజైన్ పరంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం చిన్న స్పేస్ ఇచ్చేసారు ఏదైనా పేపర్స్ అలాంటివి పెట్టుకోవడానికి. సో చూస్తున్నారండి వ్యూ పరంగా, విజువలైజేషన్ పరంగా అండ్ క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇన్సైడ్ కూడా చాలా స్పేషియస్గా, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అల్కాజార్. సో అల్కాజార్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అండ్ ఇది లేటెస్ట్ రిలీజ్ అండ్ చాలా అంటే చాలా బాగుంది, నిజంగా చెప్తున్నాను. అండ్ ఇంటీరియర్ ఫంక్షనింగ్ కానీ, ఫీచర్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కార్ మనం టెస్ట్ డ్రైవ్ చేద్దాం. టెస్ట్ డ్రైవ్లో ఎలా అనిపిస్తుంది ఆ రివ్యూ కూడా మొత్తం కంప్లీట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. సో మనకి ఏంటంటే ఇలాంటి లాంగ్ కార్స్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి సీట్స్ కూడా. సో దాని ద్వారా ఏంటంటే మనం డ్రైవింగ్ కూడా చాలా కంఫర్ట్గా చేయగలుగుతాం. సో చూసారు కదండి, ఈ రోజుల్లో చాలామంది సీట్ బెల్ట్ మర్చిపోతారు. ఇండికేషన్స్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఇప్పుడు ఆటోమేటిక్ గేర్స్ పడుతున్నాయి కాబట్టి మనం సింపుల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే బెస్ట్, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. అండ్ కార్ ఫంక్షనింగ్ కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా ఉంది. అండ్ వాయిస్ కమాండ్ చూసాం ఎలా వర్క్ చేస్తున్నాయో. ఓపెన్ సన్ రూఫ్. సో చూసారు కదండి, మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా మన ఫోకస్ డ్రైవింగ్ మీద పెట్టుకోవచ్చు. జస్ట్ వాయిస్ కమాండ్స్తోనే మనం కార్ని ఈజీగా హోల్డ్ చేయగలుగుతాం. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఫీచర్స్ మనకి చాలా బాగా ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఎండ ఎక్కువ వస్తుంది, మనకు అవసరం లేదు, జస్ట్ వాయిస్ కమాండ్స్. క్లోజ్ సన్ రూఫ్. సో నేను కమాండ్ ఇచ్చేసాను క్లోజ్ సన్ రూఫ్ అనేసి. సో ఇండికేటర్స్ కూడా చాలా బాగా ఫంక్షన్ చేస్తున్నాయి. అండ్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఆటోమేటిక్ కార్స్ కదా,
సో మనం జస్ట్ ఒక రైట్ లెగ్తోనే మనం ఈ కార్స్ని డ్రైవ్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో పాత కార్స్లో ఏంటంటే మనకి యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ ఇలా 3 వచ్చింటాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళం. సో అప్గ్రేడ్ అయింది. సో అప్గ్రేడ్ అయిన విధంగా కూడా మనం డ్రైవింగ్స్ నేర్చుకున్నాం అనుకోండి, ఇంకా ఈజీగా మనం కార్ని ట్రాఫిక్లోకి తీసుకెళ్ళొచ్చు. సో మీలో కూడా ఎవరైనా కార్ డ్రైవింగ్ చేసుకుంటే మాత్రం నా సింపుల్ సజెషన్, జస్ట్ ఓపెన్ ఏరియాస్కి వెళ్ళి హ్యాపీగా డ్రైవ్ చేయండి. ఈజీగా మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీలో కార్ డ్రైవింగ్ అనేది చాలా ఈజీగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను రన్నింగ్లో 360 degrees కెమెరా ఆన్ చేశాను. సో మనకి బ్యాక్ వ్యూ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నీట్గా అర్థమవుతుంది బ్యాక్ వ్యూ కూడా ఎలా ఉందనేది. సో దీని ద్వారా ఏంటంటే మనం ఎక్కడైనా కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు చూసుకొని డ్రైవ్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. అండ్ కార్ కూడా మీరు చూడండి, జస్ట్ నేను హోల్డ్ చేశాను అదే విధంగా వెళ్తుంది. ఎక్కడ కూడా స్టీరింగ్ అనేది ఫంక్ అవ్వట్లేదు. సో ఇది మనకు బెస్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూడండి, లైక్ ఈ కార్లో ఉన్న స్పెషాలిటీ ఒకటి చూపిస్తాను. ఇది నాకు తెలిసి నేను రీసెంట్గా రివ్యూ చేసిన కార్స్లోనే ఈ రివ్యూ నాకు కనిపించింది. సో ఇప్పుడు నేను లెఫ్ట్ ఇండికేటర్ వేసాను, మీకు కనిపిస్తుంది కదా, నేను వెళ్ళే స్పీడ్ కనిపిస్తుంది అండ్ ఇంకోటి రోడ్డు కూడా కనిపిస్తుంది. సో అలాగే రైట్ ఇండికేటర్ కూడా చూడండి, రైట్ ఇండికేటర్లో మనం ఏ స్పీడ్లో వెళ్తున్నామో అండ్ ఆర్పిఎం ఎంతలో ఉంది అనేది నీట్గా కనిపిస్తుంది. సో దీని ద్వారా అంటే మనకి ఈజీగా అంటే టర్నింగ్ చేసుకునేటప్పుడు కొన్నిసార్లు మిర్రర్ చూడడం మర్చిపోతుంటాం. అలాంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నాకు ఈ ఫీచర్ మాత్రం చాలా బాగా నచ్చింది. సో ఫంక్షన్ పరంగా, డిజైన్ పరంగా చాలా బాగా ఇచ్చేసారు. అండ్ చెప్పేస్తున్నాను అండి, అల్కాజార్ చాలా బాగుంది. మనకు ప్రైస్ కూడా అఫోర్డబుల్ ప్రైస్లోనే షోరూమ్ వాళ్ళు ఇచ్చేసారు. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువలో వస్తుంది. అండ్ మెయిన్గా దీని సర్వీసింగ్ వచ్చేసి ఫస్ట్ 1500 kilometersకి అంటే 2 monthsకి సర్వీస్ చేసుకోవాలి. ఇక తర్వాత 10,000 kilometers అంటే 1 yearకి సర్వీసింగ్ చేసుకోవాలి. థర్డ్ సర్వీస్ వచ్చేసి 20,000 kilometersకి అప్పుడు సర్వీస్ చేసుకోవాలి. అండ్ ప్రతి సర్వీసింగ్ కూడా పర్ కిలోమీటర్ 0.42 పైసా మాత్రమే మనకు ఖర్చు అవుతుంది. సో మనకు సర్వీసింగ్ చేసుకోవడానికి పెద్ద అంటే కష్టం అనేది ఉండదు. సో దీని ద్వారా మనకి ఏంటంటే కార్ మెయింటెనెన్స్ పరంగా కూడా మనం హ్యాపీగా మెయింటైన్ చేయగలుగుతాం. సో ఇలాంటి ఫీచర్స్ అనేవి హుండైలో చాలా బాగా ఇచ్చారు. అండ్ ప్రతి కస్టమర్ కూడా ఓకే ఇలాంటి ప్రైసెస్ మేము ఆఫర్ చేయగలం అనే విధంగా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి కార్స్ మనం ఎంకరేజ్ చేసుకోవచ్చు, ఎటువంటి తప్పు అయితే లేదు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 19,99,000. సో ఇది డీజిల్ వేరియంట్. సో పెట్రోల్ వేరియంట్ కూడా సేమ్ ప్రైసే. సో ఇందులో డిఫరెన్స్ అనేది ఏం లేదు, బట్ మైలేజ్ పరంగా డీజిల్ ఇంకా ఎక్కువ ఇస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు విజిట్ లక్ష్మీ హుండై షోరూమ్. ఈ షోరూమ్ వచ్చేసి ఇప్పుడు ఎల్బీ నగర్లో ఉంది అండ్ హిమాయత్ నగర్లో కూడా ఉంది. అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో లక్ష్మీ హుండై షోరూమ్ డీటెయిల్స్ నేను మెన్షన్ చేస్తాను. అండ్ ఇంకా లక్ష్మీ హుండై షోరూమ్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ లొకేషన్స్లో కూడా ఉన్నాయి. అండ్ హైదరాబాద్లో మన లక్ష్మీ హుండై షోరూమ్ ట్రేడింగ్ మేనేజర్ కిరణ్ సార్ నెంబర్ డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను. మీరు ఎవరైనా షోరూమ్ విజిట్ చేసినప్పుడు ఈజీగా కిరణ్ సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ కార్ ప్రైస్ విషయంలో కానీ లేకుంటే టెస్ట్ డ్రైవ్ విషయంలో కానీ అన్ని విధాలుగా మీకు సార్ హెల్ప్ చేస్తారు. సో చూసారు కదండి, హుండై అల్కాజార్ ద బెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు. కార్ రివ్యూ పరంగా చాలా బాగుందని అయితే నా 100% చెప్పగలుగుతా. అండ్ మీరు కూడా ఈ కార్ రివ్యూ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, మీకు ఏదైనా ఫేవరెట్ కార్ ఉంది, మాకు ఇలాంటి కార్ రివ్యూ చేస్తే బాగుందని అనిపిస్తుంది అనుకోండి, మీ ఫేవరెట్ కార్ని లేట్ చేయకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియో నేను ఖచ్చితంగా ఎక్కువ కమెంట్స్ ఏ కార్కి అయితే వస్తాయో అదే కార్ మీద చేస్తాను. అండ్ ఇంకా మీ అందరికీ ఒక చిన్న అంటే లైక్ మా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవరైనా మీ దగ్గర ఒక ఫేవరెట్ కార్ ఉంది, ఇలాంటి నా కార్ని మీరు రివ్యూ చేస్తే బాగుంటుందని ఫీల్ అవుతారో, సో ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా జీమెయిల్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. సో మీరు ఈజీగా జీమెయిల్ ఐడిలో నాకు కాంటాక్ట్ అవ్వండి. సో మీ కార్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి అన్ని కనుక్కొని నేనే స్వయంగా రివ్యూ చేస్తాను. అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మెన్షన్ చేస్తాను. సో కార్ అప్డేట్స్ పరంగా లేకుంటే ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారో, పర్సనల్గా నాకు చెప్పాలనుకుంటే ఈజీగా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు.